జై శ్రీరామ్ అంటాం, రాముని పూజిస్తాం. అసలు ఇదంతా ఎక్కడ మొదలైందంటావు? శంకర్ వాల్మీకి మహర్షి నారదుడిని ఒక ప్రశ్న అడిగారు. ఈ లోకంలో సమస్త సద్గుణాలు ఉన్న వ్యక్తి ఎవరు అని. దానికి నారదుడు పలికిన మాట రామ. అంతే, రామాయణం పుట్టింది. ఆయన్ని మర్యాద పురుషోత్తముడు అంటాం కదా, ఎందుకు? రాముడు మర్యాద పురుషోత్తముడు, హద్దులు దాటనివాడు, ధర్మాల్ని వీడనివాడు. రేపు పట్టాభిషేకం అన్నారు, మురిసిపోయాడు. మరుసటి రోజు అడవులకు వెళ్ళమన్నారు, చిరునవ్వుతో బయలుదేరాడు. సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా స్వీకరించాడు. అదే స్థితప్రజ్ఞత, అదే రాముడి శక్తి. సాయి, అంత స్థితప్రజ్ఞత సాధారణ మనిషికి సాధ్యమవుతుందా? రాముడు దేవుడి కాబట్టి చేయగలడని అనిపించలేదా? రాముడు దేవుడే, అయినా మనిషిలానే జీవించాడు. మనిషి హద్దుల్లోనే నడిచాడు. ఆయన రాజే, కానీ ఒక గుహుడిని కౌగిలించుకున్నాడు. ఆయన దేవుడే, కానీ శబరి చేత్తో పెట్టిన ఇంగిలి పళ్ళను పరమానందంగా తిన్నాడు. హృదయంలో ప్రేమ ఉందా లేదా అది మాత్రమే చూశాడు. అందుకే వేల సంవత్సరాల తర్వాత కూడా మన గుండెల్లో కొలువై ఉన్నాడు. ఆయన మనకి చెప్పింది ఒక్కటే, నేను చేయగలిగింది నువ్వు చేయగలవు, నా జీవితమే నీకు దారి. రాముని పూజించడం అంటే కేవలం గుడికి వెళ్ళడం మాత్రమే కాదు అనిపిస్తుంది. అంతకు మించి ఏదో చెయ్యాలనిపిస్తుంది. సరిగ్గా చెప్పావు. అబద్ధం చెప్పాల్సిన వేళ నిజం మాత్రమే మాట్లాడటం, వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత కష్టాన్నైనా భరించడం, సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా స్వీకరించడం. ఇదే మనం ఆ రామయ్యకి చూపించే నిజమైన భక్తి. జై శ్రీరామ్.